మీ పేరేంటి? సంవత్సరమ్మ చెప్పు. సంవత్సరమ్మ నచ్చమ్మ నాకు పడదు కనబడదు వాళ్ళు వెళ్ళి ఆ దేవుడు ఇచ్చిన గోమం ఉంది కాబట్టి ఇక్కడే ఉంటా. మీ పేరేంటి? దేవుడు అండి. దేవుడా? ఏం చేస్తారు ఇప్పుడు? మీకు ఏమవుతారు? అమ్మ. అమ్మ. సరే, మీ అమ్మగారికి మీరు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? వాళ్ళే ఒక్కనండి. మీరు ఒక్కరే? అలా చీపురు కట్టలు తెచ్చుకొని అమ్ముకొని 10 రూపాయలు తెచ్చుకుంటానండి. మీరు కొబ్బరి చీపుర్లు అమ్ముతారా? అవి ఉన్నాయి ఇంకా ఇంకా కొత్తవి? వెళ్తాను. ఇప్పుడు వెళ్తారా? రేపటి నుంచి. రేపు నుంచా? ఇవాళ వెళ్ళలేదా? నిన్న ఒంట్లో బాగున్నదండి. ఒంట్లో బాగాలేదా? ఇవాళ బాగుందా కొంచెం? ఏం బాగాలేదు? నీరసంగా ఉందా? మీ వయసు ఎంత? 45 ఉంటుంది. పెళ్ళి అయిందా మీకు? అన్నదండి. ఏ చేసుకోలేదు. చేసుకోలేదా? ఇంక మీకు ఎవ్వరు లేరే? మా అమ్మకే నాన్న ఒక్కనే. ఈ ఇల్లు మీరే కట్టుకున్నారా? చాకరీ కట్టేసి ఇచ్చండి. చాకరీ శేఖర్ గారు కట్టించారా ఇల్లు? బాగుంది, ఇల్లు బాగుంది. ఆయన కట్టేసి. ఇంతకుముందు ఏ ఇంట్లో ఉండేవారు? పాకండి. పాకలో ఉండేవారు. కమ్మలు కూర్చండి. ఎందుకు మీకే కట్టించారు? నేను కట్టేసి ఇచ్చండి. ఏమీ లేనోళ్ళు అని పాకలో ఉన్నారని. ఎక్కడ ఉన్నా పాక కమ్మలు కూర్చప్పుడు. అప్పుడు శేఖర్ గారు కట్టి మీకు ఇచ్చారా? అవునండి, మంచి ఆయన. మీ పరిస్థితి చూసి దగ్గరుండి తెలుసుకొని కట్టించి ఇచ్చారు. థ్యాంక్స్ అండి శేఖర్ గారు. సరే, బియ్యం ఉన్నాయి ఇంట్లో? బియ్యం ఇప్పటికే ఉన్నాయి. ఇప్పటికే వారం నూనె అవి నేవండి. మళ్ళీ కొనుక్కోవాలి. డబ్బులు నేను తేమంటాను. ఎంత కావాలి ఇప్పుడు? నూనె అయితే తెచ్చుకోవడానికి ఎంత కావాలి? అప్పుడు అవుతాయి ఒక 500 అంత అవుతాయి సామాన్లకి. 500 అయిపోతాయా? వర్రా నూనె తెచ్చుకుంటావు? వర్రా ఉల్లిపాయలు అవి కొనుక్కొని డబ్బులు 10 రూపాయలు నేవండి. సరే, అవి నేను ఇవ్వనా? మరి కారం నూనె అవన్నీ నేను ఇవ్వనా? తీసుకురండి రాషన్. దేవుడు, అవి బియ్యం. బట్టలు ఉన్నాయా నీకు? కొత్త బట్టలు? అదేంటది? బనీనా? లుంగి మించి టవల్. సరేనా? చీరమ్మా. అమ్మ నీకు ఇవ్వాలా కొడుకు ఇవ్వాలా? దేవుడికి. దేవుడికేనా? ఓకే అమ్మా, నేను వెళ్ళొస్తాను. బాయ్.